దీపావళి. చిన్నప్పుడు ఈ పండుగ వస్తుందంటే ఒక వారం రోజుల ముందు నుంచే ఎక్కడా లేని హడావిడి స్టార్ట్ అయ్యేది. కానీ ఎందుకో ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లేదు. పండగంటే బిజీ అయిపోయామా, లేక పెద్దవాళ్ళమైతే అన్నీ మారిపోతాయా ఏమో మరి. ఒక్కసారి సరదాగా మన చిన్నప్పటి పండుగ రోజులకి వెళ్దాం రండి. పండక్కి చాలా రోజుల ముందు నుంచే గన్ అండ్ రీల్స్ కొనుక్కొని వాటిని పేల్చుకుంటూ జేమ్స్ బాండ్ రేంజ్ లో ఫీల్ అయ్యేవాళ్ళం. పండుగ దగ్గరకు వచ్చేసేటప్పటికి మతాబులు, చిచ్చుబుడ్లు కొనుక్కునేవాళ్ళం. పండుగ ముందు రోజు నాన్నతో కలిసి వెళ్లి ప్రమిదలు, ఒత్తులు, మనకు కావలసిన టపాసులు అన్ని కొనుక్కురావడం. తెచ్చుకున్న క్రాకర్స్ అన్నీ ఎండలో పెట్టేవాళ్ళం. వాటిని అరగంటకు ఒకసారి చూసుకొని రావటం. ఆ రోజంతా ఒక్కటే టెన్షన్, వర్షం వస్తుందేమో, రాకూడదు అనుకోవటం. ఇంకా సాయంత్రం అయిపోగానే క్రాకర్స్ అన్నీ పట్టుకొని ఇంటికి బయటకు వచ్చి కాల్చటం స్టార్ట్ చేసేవాళ్ళం. మతాబులు, చిచ్చుబుడ్లు, కాకరపు వద్దులు, బాంబులు, భూచక్రాలు, బాటిల్లో పెట్టే రాకెట్స్, ఇలా బుడ్డి ఐటమ్స్ కాల్చుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మొత్తం అన్ని క్రాకర్స్ కాల్చేయకుండా నెక్స్ట్ డేకి కొన్ని నాగుల చవితి వరకు దాచుకునేవాళ్ళం. మార్నింగ్ లేచాక ఎవరింటి బయట ఎక్కువ చెత్త ఉంటే వాళ్ళు ఎక్కువ క్రాకర్స్ కాల్చినట్టు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ ఉంటే దీపావళి పండుగతో మనకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఏమంటారు? మీ మెమరీస్ కూడా కామెంట్లో షేర్ చేయండి. హ్యాపీ దివాళీ, మీ నటేశ్వరి.